హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ పాలిటీలో కాన్స్టిట్యూషన్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అడిగారు. మనకి ప్రొవిజన్స్ పార్ట్స్ ఇచ్చి నాట్ కరెక్ట్లీ అంటే తప్పుగా ఉన్నది మనం ఆన్సర్ చేయాలి. ద యూనియన్ పార్ట్ 5 కరెక్టే, ద యూనియన్ టెరిటరీస్ పార్ట్ 8 కరెక్టే, ఎలక్షన్స్ పార్ట్ 15 కరెక్టే. ఇక మిగిలింది ఆప్షన్ డి ఆన్సరు. ద పంచాయత్స్ పార్ట్ 9A అన్నారు, ఇన్కరెక్ట్. ద పంచాయత్స్ వచ్చి మనకి పార్ట్ 9లో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నగర్ పంచాయత్ ఈజ్ మెన్షన్డ్. మనకి పంచాయత్స్ అయితే పార్ట్ 9లో ఉంటాయి. నగర్ పంచాయత్ వచ్చి మనకి పార్ట్ 9Aలో ఉంటుంది. ఆప్షన్ బి ఆన్సర్. పార్ట్ 9Bలో కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. మనకి పార్ట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసుకుంటే పార్ట్ 1లో ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, పార్ట్ 2లో సిటిజన్షిప్, పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ ఇంపార్టెంట్, పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, పార్ట్ 4A ఫండమెంటల్ డ్యూటీస్, పార్ట్ 5 మనకి యూనియన్, పార్ట్ 6 వచ్చి ద స్టేట్స్, పార్ట్ 7 మనకి రిపీల్డ్ అనమాట, 7th అమెండ్మెంట్ యాక్ట్ 1956. పార్ట్ 8లో మనకి యూనియన్ టెరిటరీస్ ఉంటాయి. పార్ట్ 9లో పంచాయత్స్, పార్ట్ 9Aలో మున్సిపాలిటీస్, పార్ట్ 9Bలో కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. పార్ట్ 15 మనం చూసాం కదా, ఎలక్షన్స్. ఈ విధంగా పార్ట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్ని ఒకసారి చూసుకోండి. మనకి కాన్స్టిట్యూషన్లో చూసుకుంటే పార్ట్ 9 ద పంచాయత్స్, పార్ట్ 9A ద మున్సిపాలిటీస్, అందులో ఆర్టికల్ 243Qలో మనకి మెన్షన్ చేస్తుంటారు కాన్స్టిట్యూషన్ ఆఫ్ మున్సిపాలిటీస్. మనకి 3 టైప్స్ ఉంటాయి: నగర్ పంచాయత్, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్. సోర్స్ వచ్చి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో 2005లో ఈ క్వశ్చన్ వచ్చింది. పార్ట్ 9 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కంటైన్స్ ప్రొవిజన్స్ ఫర్ పంచాయత్స్ అండ్ వాజ్ ఇన్సర్టెడ్ బై ది కాన్స్టిట్యూషన్ 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992 అన్నారు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. పార్ట్ 9A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కంటైన్స్ ప్రొవిజన్స్ ఫర్ మున్సిపాలిటీస్ అండ్ ద ఆర్టికల్ 243Q ఎన్విసాజెస్ 2 టైప్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ అన్నారు. 2 టైప్స్ కాదు, 3 టైప్స్. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. నగర్ పంచాయత్, మున్సిపల్ కౌన్సిల్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఫర్ ఎవ్రీ స్టేట్. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్, 1 ఓన్లీ. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యావ్ బీన్ కవర్డ్ బై 73rd అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు. మనకు తెలుసు కదా, నగర్ పంచాయత్ అనేది 74th అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాబట్టి 4 ఉండకూడదు. ఆప్షన్ బి ఆన్సర్, ఓన్లీ 1, 2 అండ్ 3. ఈ విధంగా ఒకసారి 74th అమెండ్మెంట్ యాక్ట్ గురించి చూసుకోండి ఇన్ఫర్మేషను. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పోయిట్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నారు. పార్ట్ 15 మనం చూసాం కదా, ఎలక్షన్ కరెక్టే. పార్ట్ 2 యూనియన్ అన్నారు, ఇన్కరెక్ట్. మనకి సెకండ్ పార్ట్లో సిటిజన్షిప్ ఉంటుంది. పార్ట్ 17 అఫీషియల్ లాంగ్వేజ్, పార్ట్ 18 ఎమర్జెన్సీ ప్రొవిజన్స్.
ఇక్కడ మనకి పార్ట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసుకుంటే పార్ట్ సెకండ్లో మనకి సిటిజన్షిప్ ఉంటుంది. పార్ట్ 5లో మనకి యూనియన్ ఉంటుంది. అందుకే నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. అదేవిధంగా పార్ట్ 17లో అఫీషియల్ లాంగ్వేజెస్, పార్ట్ 18లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఈ విధంగా కాన్స్టిట్యూషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.